నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యాదయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, మీ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? అంటే గతంలో మీరు చేశారా? ఇక్కడ నుంచి కంటెస్ట్ ఏమైనా చేశారా? ఫస్ట్ మొదటిసారి చేస్తున్నారా? నేను మొదటిసారిగానే చేస్తున్నా మేడం. నా 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది నాకు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అవకాశం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలు ఉన్నందుకు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ ఊరికి ప్రతి దానికి నేను సేవ చేసుకుంటూ వచ్చిన. ఈ 45 సంవత్సరాల నుండి కూడా ఏ ఊర్లో ఏ గొడవలున్నా, ఏ కార్యక్రమం ఉన్నా, మంచిదానికి చెడుదానికి ప్రతి దానికి నేనున్నా. కానీ ఈ ఊరి ప్రజలంతా నన్ను ఏమనుకునేదంటే, అరే ఈయనకు ఒక్కొక్కసారి అవకాశం వస్తే బాగుండు, ఆయనకు అవకాశం రాకపోయే అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముగ్గురు పిల్లలకు అవకాశం కలిగింది. అవకాశం కలిగినందుకు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దలు నాకంటే సీనియర్ నాయకులమని వాళ్ళు వేసుకున్న నామినేషన్. నేను అడిగిన, అయ్యా మాది చిన్న కులం, మాది బీసీలం, అంతా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అంతా అనగారిన వర్గాలు మొత్తం నా వెంబడి ఉన్నారు. కాబట్టి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నేను అడిగిన. అడిగితే ఇప్పుడే ఇస్తాం మీకు, మేము ఎప్పుడు మీరేనా, మీరు రాజకీయంలో పెద్ద మంచి ఉన్నారు కదా, మీకెందుకు ఈ అవకాశం అని అడిగారు. ఈ అవకాశం నాకు 55 సంవత్సరాలు దాటిపోయినాయి, నెక్స్ట్ 60 దాటిపోతాయి. అప్పటికి నాకు ప్రజాసేవ చేయడానికి నాకు శాత కూడా కాదు. ఇప్పుడైతేనే ప్రజలు మొత్తం నన్ను ఎన్నుకుంటామంటున్నారు అని నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి ఈ ఊరికి ప్రజాసేవ చేస్తానని. ఇంత మునుపు కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా 300 ఇండ్లు తెచ్చినాం. కిషారెడ్డి ఉండి అప్పుడు మాకు ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు. అప్పటి కూడా నేను ఒక పెద్ద మనిషిగా మా రాజకీయ గురు కేశవరెడ్డి గారు ఉండి వాళ్ళని పట్టుకొని 300 ఇండ్లు తెచ్చినాం. ఊరికి రోడ్లు తెచ్చినాం, ప్రతి ఒక్కరి డ్రైనేజ్ తెచ్చినాం. ఇప్పుడు కూడా మళ్ళా ఇండ్లు కూడా తెచ్చినాం. కానీ 35 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం అంటున్నారు కదా, ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ నుంచి కొనసాగుతున్నారు మీరు? స్టార్టింగ్ నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో నుంచే ఉన్నారు. మరి 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి మీకు ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి అవకాశం రాలేదు? మరి మీరు అందరినీ తీసుకుని వెళ్ళి అడగడం జరిగిందా? అక్కడికి వెళ్ళి అధిష్టానాన్ని ఏమన్నారు మరి? అందరి 100 మందిని తీసుకొని వెళ్ళినా 4 రోజులు సతమతం అయినా 5వ రోజు నాకు పథకానికి నాకు పడతాయి ఇక అన్నాక జనవంతుండి నీకు చేస్తాం, ఊళ్ళు ఉంటావు, ఎప్పటికీ మాకు సేవ చేస్తావు, ప్రతి దానికి మాకు ముందుండి నువ్వు సేవ చేయగలుగుతావు, కాబట్టి నిన్ను మేము ఎన్నుకుంటున్నావు, నువ్వు నిలవాడు, నిన్ను గెలిపిస్తాం, అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని ఊరి గ్రామ ప్రజలు మొత్తం నాకు సహకరించినందుకు వాళ్ళ సహకారంతో నేను ఈ రోజు ముందుకెళ్తున్నా. ఇప్పుడు మరి మీకు పోటీగా ఎవరున్నారు? వాళ్ళు ఏ పార్టీ నుంచి నిలబడ్డారు? వాళ్ళు ఇంతకు ముందు అంటే రాజకీయ జీవితం ఉందా వాళ్ళకి, లేదా లేకపోతే ఏ పార్టీ నుంచి ఉన్నారు ఇంతకు ముందు? వాళ్ళు ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఊరికి వచ్చాడు. బంజారాసులు ఉంటాడు ఆ సారు, బంజారాసులు ఉంటాడు, వారానికి ఒకసారి వచ్చిపోతుంటాడు. నిన్న మొన్న అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ పెద్దలు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. నాకు కూడా అవకాశం నెక్స్ట్ ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ నీకు వస్తే ఇస్తానని. కానీ ఆ జెడ్పీసీ ఎంపీటీసీ ఈ ఊరు ఒక్కటి కాదు, 3 ఊర్లో నేను నిలబడాలి. 3 ఊర్లు నేను తిరగలేను, చేయలేను. ఇది నా ఊరు కాబట్టి నేను 35 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉన్నా కాబట్టి జనాభా కూడా 1100 జనాభా ఉంది. అవతల 350 జనాభా ఉంటే 1150 జనాభా ఉంది. నేను ఇక్కడనే సేవ చేయగలుగుతా, ఇక్కడక్కడ చూసుకుంటా, నేను నిలబడతాని అందరు నడితే నన్ను కాదన్నందుకు నేను ఇండిపెండెంట్ గా వేసిన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీలో ఉంటా. నా టిఆర్ఎస్ కాదు, ఇప్పుడు కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ కాదు, స్వతంత్ర అభ్యర్థి. మరి మీ విలేజ్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మెయిన్ గా చూసుకుంటే
మీ విలేజ్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు గెలిచిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ సాల్వ్ చేస్తాను మీ ప్రజలకు మాట ఇచ్చిర్రు? ఇప్పుడు మా విలేజ్ లో రోడ్లు ఉన్నాయి. ఈ లింగారావుపల్లి నుంచి పడకల వరకు జయపాలి యాదవ్ మూడు సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన చేయలేకపోయిండు. మా మండలి ఎమ్మెల్యేనే ఆయన. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గెలిచినాక చేద్దాం అనుకుంటే సర్పంచులు లేరు, అడగడానికి కూడా అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ మేము గెలిపించి ఈ లింగరావుపల్లి నుంచి పడకల వరకు రోడ్డు, ఆ కొత్త కాలనీ ఎస్సీ కాలనీలో ఈ మన సైడ్ డ్రైనేజ్ కాలువలు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ నేను సర్పంచ్ గెలిచినాక ఫస్ట్ స్టార్ట్ చేసేది లింగరావుపల్లి నుంచి పడకల రోడ్డు. నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రోడ్డు పూర్తి చేస్తానని ఇదే విధంగా ఈ లింగరావుపల్లి నుంచి తలకొండపల్లి శివారు వరకు ఇక్కడ బీటీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది 2 సర్పంచ్ అయినాక దానికి టెంకాయ కొట్టి శంకుస్థాపన వచ్చేస్తానని అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఓకే, 30 ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామూలు విషయం ఏం కాదు. మీరు మీ ఫొటోస్ చూసాము, నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, వీళ్ళందరితో ఉన్న ఫొటోస్ కూడా చూసినాం. అంటే మీకు చాలా అనుభవం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు మీ విలేజ్ లో అంటే ఎట్లా ఉంటది? ఇప్పుడు ప్రజలందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఏమంటున్నారు? అటు రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటున్నారు, ఇటు సామాన్య మానవుడిగా నువ్వు ఇక్కడ ఎట్లా వాళ్ళ దగ్గరికి ఎట్లా ఏమంటున్నావు? ఈ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. 35 ఏళ్ళ నుంచి మీకు ఊరికి సేవ చేస్తున్నా. చిన్న దావత్ అయినా పోతా, చిన్న పంచాయతీ అయినా పోతా, ఏ కార్యం పెళ్లిళ్ళున్నా ఈ తక్కువ జాతి కాబట్టి అందరినీ తక్కువ జాతిలో ఎవరు రాకున్నా, ఏ లీడర్ రాకున్నా ప్రతి ఇంటికి పోతా, పెళ్లి కోతా, కార్యానికి పోతా, పంచాయతీలకు పోతా. ఇప్పుడు కూడా నాకు నా శాయశక్తుల సర్పంచ్ గెలిచినా కూడా ఆ గవర్నమెంట్కి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి కూడా చేయగలిగి అదే విధంగా అందరితో మంచిగా ఉంటా. వాళ్ళందరూ నీకు సహకరిస్తామయ్యా, నువ్వు తక్కువ జాతి పెట్టావు, మేము తక్కువ జాతుల్లో మొత్తం నీకు వేస్తాం. ఇప్పుడు మన బీసీలు కానీ, కుర్మ కానీ, తెలుగు కానీ, మాల కానీ, ఎస్సీ కానీ, సాకలి కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, అన్ని బలైన వర్గాల జాతులు మొత్తం నా ఎంబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి సహకారంతో నేను ముందుకెళ్తున్నా. నేను గెలుస్తా, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా, గెలిచి అందరికి ప్రజాసేవ చేస్తా. నాకు అనుభవం ఉంది, 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నేను చేస్తానని. మీకు గుర్తులు వచ్చినాయా అండి? ఆ గుర్తులు వచ్చినాయి మేడం. చెప్పండి ఒకసారి. అంటే మీ ఊరి ప్రజలకు మీరు ఏం చెప్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి. మా గుర్తు నా గుర్తు స్వతంత్ర అభ్యర్థిగా నాకు కత్తెర గుర్తు వచ్చింది. ఓకే, కత్తెర గుర్తు విన్నే ప్రజలకు వెళ్తా, ఆ గుర్తు విన్నే గెలుస్తా, గెలిచి ప్రజలందరికీ ప్రజాసేవ చేస్తా, అందరిలో కలిసిమెలిసి ఉంటా. నేను ఈ ఊరి వాడిని, ఊళ్ళోనే ఉండేటోడిని, నేను ఎక్కడ బయటికి వెళ్ళేటోళ్ళు కాను. నేను హైదరాబాద్ ఉండను, నేను షాద్నగర్ ఉండను, ఆమన్గల్ ఉండను, లింగరావుపల్లికే సేవ చేస్తానని అందరి ముందుగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఓకే.